గిరిధర్ గారు మీరు చెప్పాలి, ఆ పాసిబిలిటీ ఉందా? థర్డ్ వరల్డ్ వార్ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇంకా చాలా దూరం, ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ అని అనుకోవాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే? అంటే థర్డ్ వరల్డ్ వార్ అంటూ వస్తుందా లేదా అనేది మనకు చెప్పడం కష్టం. కానీ థర్డ్ వరల్డ్ వార్ అనేది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్, గతంలో సెకండ్ వరల్డ్ వార్ కానీ ఫస్ట్ వరల్డ్ వార్ కానీ జరిగినటువంటి ఎలా జరిగిందో అదే కోణంలో జరగకపోవచ్చు. ఈసారి సప్లై చైన్ డిస్రప్షన్స్ కావచ్చు, ఎకనామిక్ వార్ఫేర్స్ కావచ్చు, సైబర్ అటాక్స్, ఇటువంటివి చాలా కొత్త కొత్త విధానంగా యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎటు పరిణామాలు ఎటు వెళ్తాయని చెప్పడం చాలా కష్టం. మనకు చాణక్యులు ఏం చెప్పారంటే, ఏ దేశమైనా కానీ ఒక 15-20 ఏళ్ళు దాటి వాళ్ళు యుద్ధం చేయకపోతే ఆ సమాజాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. యుద్ధాలు అన్నవి సంస్కృతిలో, మనకు సివిలైజేషన్లో అంతర్భాగం. అవి దాన్ని మనం నివారించలేము. శాంతి, దాన్ని నివారిస్తూ మనం శాంతి మాట్లాడలేము. కరెక్ట్. కత్తి ఉన్న వాడికే శాంతి ఉంటుంది, ఆయుధం లేని వాడికి శాంతి ఉండదు. కాబట్టి యుద్ధాలు అన్నవి ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. కానీ యుద్ధం జరిగేటువంటి దాని యొక్క టెక్నాలజీ, టెక్నిక్స్ అనేది మారుతూ ఉంటాయి. సో ఈరోజు రష్యా చేసిన యుద్ధాన్ని, ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళు యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అన్ని ధ్వంసం చేశారు. ఇంటర్నెట్ అని, వాళ్ళ టెలిఫోన్ కమ్యూనికేషన్ అన్ని ధ్వంసం చేశారు. అయినా ఈ రోజు దాకా యుక్రెయిన్ సస్టైన్ చేయగలుగుతోంది అంటే కనుక దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్ సపోర్ట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే యుద్ధం అన్నది ఒక ప్రభుత్వాల మధ్యలో, రెండు దేశాల మధ్యలో జరగట్లేదు. ఇది వెనకాల ఉన్నటువంటి హస్తం, చాలా భయంకరమైనటువంటి శక్తులు ఉన్నాయి, వాళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి వీటి అన్నిటి వెనకాల ఉన్న శక్తులు ఏవో అవి ఎలా యుద్ధాన్ని ముందు తీసుకువెళ్లాలని నిర్ణయిస్తున్నాయో అప్పుడు చూద్దాం. అది సో థర్డ్ వరల్డ్ వార్ అన్నది బహుశా సెకండ్ వరల్డ్ వార్ జరిగినట్టు సెకండ్ వరల్డ్ వార్ జరిగిన అదే పంతాలో జరుగుతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. బహుశా ఈ రోజు మనం ఆల్రెడీ వరల్డ్ వార్ లో ఉన్నామని అనుకుందాం కాదు. ఎందుకంటే మనకు ఒక అమెరికా కూటమి వేరే ఉన్నది, రష్యా చైనా కూటమి ఒకటి ఉన్నది. వీటికి రెండింటికి తటస్థంగా ఉన్నటువంటి భారతదేశం లాంటి కూటములు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడాను భిన్న కోణాల్లో అందరూ పనిచేస్తున్నారు. కానీ ఈ యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో, యుక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేదా పాలెస్టీనా ఇజ్రాయెల్ తర్వాత హమాస్ యుద్ధం కావచ్చు, వీటి వల్ల దెబ్బ తిననటువంటివి, అఫెక్ట్ అవ్వనటువంటి దేశం ప్రపంచంలో ఏదీ లేదు. మనం కూడా అఫెక్ట్ అయ్యాం. ఎందుకు? మన షిప్పులు ఈ రోజు రెడ్ సీ లేన్ నుంచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. హౌతీల దాడులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సొమాలి పైరేట్స్ కావచ్చు, ఈ దాడుల వల్ల షిప్పింగ్ కంపెనీస్ ఎవరు కూడా అటు నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దాంతో ఏమైంది, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉందో మనకు సౌత్ ఆఫ్రికా యొక్క టిప్, దాని నుంచి ఇలా ఆఫ్రికాని మొత్తం చుట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దానివల్ల రమారమి ఒక 2 వారాలు అదనంగా వాళ్ళు ప్రయాణం చేయవలసిన పరిస్థితి. దానివల్ల ఖర్చులు పెరుగుతున్నాయి, మనకు టర్న్ అరౌండ్ టైం పెరుగుతున్నది, కాస్ట్ పెరుగుతున్నాయి, ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ దాని నుంచి భారతదేశం కూడా తప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మరి యుద్ధంలో ఉన్నామా అంటే ఉన్నామని చెప్పుకోవాలి. ఈరోజు మన ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడం కోసం మనం ఆల్రెడీ 12 షిప్పులను అక్కడ మోరింపు చేసాం. మనం అక్కడ ఉన్నటువంటి హౌతీ అటాక్స్ కావచ్చు, ఈ పైరట్స్ కావచ్చు, దాని నుంచి రక్షిస్తున్నది మనమే కదా. మరి అక్కడ కోalition ఫోర్సెస్ ఉన్నాయి, యుఎస్ఏ యూకే ఫోర్సెస్ ఉండి కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? సో కాల్డ్ తమకు తాము సూపర్ పవర్ అని చెప్పుకుంటున్నటువంటి చైనా, జిబౌటీలో వాళ్ళకు ఒక స్థావరం ఉన్నది, అయినా వాళ్ళు ఈ దాడులను ఆపలేకపోతున్నారే. చైనీస్ రిజిస్టర్డ్ సొంత ఒక కార్గో షిప్ ని మనం రక్షించాం. గత నెల క్రితం వాళ్ళు చైనీస్ ప్లాన్ అంటే పిఎల్ఏ నేవీ, అలాగే మనకు పాకిస్తాన్ నేవీ, వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ సముద్రాల్లో యుద్ధ విన్యాసాలు చేశారు. వీళ్ళిద్దరు నేవీ ఎక్సర్సైజెస్ చేశారు. మరి అవన్నీ చూపులు సుందరే, అవన్నీ అందరికి బెదిరించడానికి, చూపించడానికి మాత్రమే. కానీ నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. సో యుద్ధం వచ్చిందా అంటే వచ్చింది. అందరూ అఫెక్ట్ అయి ఉన్నారు. చైనా దగ్గర నుంచి, భారతదేశం దగ్గర నుంచి, పాకిస్తాన్ దగ్గర నుంచి ప్రతి దేశం కూడా అఫెక్ట్ అయింది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడి నుంచి రావాల్సిన గోధుమలు ప్రపంచంలో ఆగిపోయాయి. దాంతో ఏమైంది, మనకు గోధుమ ధరలు పెరిగిపోయాయి, ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిపోయింది.
ఆహారం లేకుండా ఆకలి చావులు పెరిగిపోయాయి చాలా దేశాలు, సబ్ సహారన్ ఆఫ్రికా కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో చాలా గణనీయంగా దెబ్బతిన్నారు. ఈజిప్ట్ రమారమి 60 నుంచి 70% వాళ్ళ ఆహారం అంతా కూడాను రష్యా యుక్రెయిన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు. అల్-సిసి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు ప్రామిస్ చేసి ఆయనకు మనం ధాన్యాగారం మనం పంపించాం, గోధుమలు అవన్నీ ఇచ్చి మనం ఆదుకున్నాం వాళ్ళని. ఎప్పుడైతే రష్యాకి యుక్రెయిన్ కి తర్వాత టర్కీ యుఎన్ఓ వీళ్ళందరూ కలిసి ఒప్పందం చేసి యుక్రెయిన్ నుంచి గోధుమలు ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతించిందో రష్యా, ఆ గోధుమలన్నింటిలో కూడా రమారమి 90% గోధుమలు యూరోప్ తీసేసుకుంది, 10% మాత్రమే బయటకు వచ్చాయి. సో ఆ 10% తోటి మరి ఈ పేదరికంలో ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి యుద్ధం లేదు కదా, యుద్ధం లేకుండా కానీ వాళ్ళు దాని ఎఫెక్ట్ అయి ఉన్నారు కదా, సఫర్ అవుతున్నారు కదా మరి. కాబట్టి వాళ్ళందరూ యుద్ధం జరిగినా కానీ కూడా యుద్ధం జరగనటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని ఏమంటారంటే నో వార్ నో పీస్ అంటారు. యుద్ధం లేకపోయినా శాంతి లేదు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి. అందుకే ఇది ఒక టైప్ ఆఫ్ World War III లో మనం ఆల్రెడీ ఉన్నాం. తైవాన్ మీద ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియదు. చైనా ఒక దుందుడుకు చర్యలు మనం చూస్తున్నాము. ఫిలిప్పైన్ వాళ్ళ కోస్ట్ గార్డ్ ని వాళ్ళ నేవీల మీద ప్రతిరోజు దాడులు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ షిప్పులు ఎప్పుడు మునిగిపోతాయో తెలియదు, అటువంటి పరిస్థితి. సో హిమాలయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాము. భారతదేశం దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. సో అందుకని ఎక్కడ చూసినా కానీ ఇదే మన యుద్ధం గురించో లేదా వాళ్ళ రక్షణ గురించో లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకునే దిశగానో లేదా వాళ్ళ ఆధిపత్యం చూపించే దిశగానో ప్రపంచవ్యాప్తంగా పావులు కలుపుతున్నారు అందరూ కూడా. డీడాలరైజేషన్ దృష్ట్యా బ్రిక్స్ వెళ్తోంది. అమెరికా ఏమో వాళ్ళు కూటమి చేసుకొని ఆకస్ అని క్వాడ్ అని వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నేటోని మేము ఎక్స్పాండ్ చేయము అని రష్యాకి వాళ్ళు గ్యారంటీ ఇచ్చి మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్ వీళ్ళన్ని దాంట్లో చేర్చుకున్నారు. సో ఇవన్నీ చూస్తే గనక యుద్ధం లేదు అని ఎలా అంటాం మనం? యుద్ధం అంటే ముందు కూర్చొని తుపాకీ పేల్చేటువంటి సైనికుడు చేసే యుద్ధం ఒకటే యుద్ధం కాదు. ఆ సైనికుడు వెనకాల ఉన్నటువంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని వెనకాల ఉన్నటువంటి దేశం కూడా నిలబడాలి. దేశమంతా యుద్ధం చేస్తుంది. మన సరిహద్దుల్లో మన సైనికులు యుద్ధం చేస్తూ చనిపోతుంటే ఇక్కడ మీరు రాహత్ ఫతే అలీ ఖాన్ని తర్వాత వాళ్ళ ఆర్టిస్టులందరినీ పిలిపించి ఇక్కడ సినిమాలు తీసి వాళ్ళతోటి గానా బజానా చేస్తే అక్కడ కూర్చున్న సైనికుడికి ఏమనుకుంటాడు? నేను ఎందుకు యుద్ధం చేస్తున్నాను, ఎవరి కోసం నేను ప్రాణాలు అర్పిస్తున్నాను, ఈ పాకిస్తానీలో వచ్చి ఇక్కడ కోట్లు సంపాదించుకొని వెళ్తున్నారే, నేను ఎందుకు యుద్ధం చేయాలని అనుకోడా? కాబట్టి ఇది నో వార్ నో పీస్ అన్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దీనివల్ల అఫెక్ట్ అవ్వనటువంటి దేశం లేదు. నిజంగా నేటో కనుక దీంట్లో హస్తం ఉంది అని నేటో కనుక డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతే కనుక తప్పకుండా ఇది థర్డ్ వరల్డ్ వార్ అంటే ఇంకా ఈ విస్తృతంగా వెళ్ళేటువంటి ప్రమాదం తప్పకుండా ఉన్నది. ఇంత పెద్ద నేటో శక్తి ఉండగా ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు ఏం పీకగలిగారు? తోక ముడుచుకొని పారిపోయారలేదు అక్కడి నుంచి. సైకిళ్లలో మోటార్ సైకిల్లో వచ్చినటువంటి తాలిబాన్ వీళ్ళు ఆపలేకపోయారే. రష్యా లాంటి శక్తిని వీళ్ళు ఏం చేయగలరు? ఈరోజు యుద్ధం అంటూ వస్తే కనుక ఎవరు కూడాను స్పష్టంగా వీళ్ళు గెలుస్తారు అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూసామంటే హమాస్ శక్తి ఎంత ఉంది? హమాస్ లాంటి శక్తిని ఈరోజు ఇజ్రాయెల్ ఈ రోజు దాకా వాళ్ళు ఓడించలేకపోతుంది. ఉత్తర గాజా ప్రాంతం అంతా వాళ్ళ నుంచి మేము కంప్లీట్ గా శానిటైజ్ చేశామని చెప్పినటువంటి ఇజ్రాయెల్ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మళ్ళీ ఉత్తర ప్రాంతానికి హమాస్ వచ్చేసింది అని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు రఫా మీద అటాక్ చేస్తున్నా కానీ గాజాకు వచ్చేసారు వాళ్ళు. ఒక చిన్న హమాస్ ని వీళ్ళు ఓడించలేకపోతున్నారే, ఒక దేశాన్ని ఎలా ఓడిస్తారు? అమెరికా కూడా అదే పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 1945 తర్వాత ఈ రోజు దాకా అమెరికా గెలిచిన యుద్ధం ఒకటి చూపించండి. ఎన్నో యుద్ధాలు వాడు స్టార్ట్ చేశారు కానీ ఏ యుద్ధం కూడా వాడు గెలవలేదు. అన్ని సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి వాళ్ళకి యుద్ధం స్టార్ట్ చేయడం తెలుసు. మనకి అభిమన్యుకి చక్రవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, బయటికి రావడం తెలియదు, ముగించడం తెలియదు. అదే అమెరికా కూడా అదే పరిస్థితి. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా సునాయాసం, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, దాన్ని అంతం ఎలా చేయాలో వాడు తెలియదు. కాబట్టి యుద్ధం జరుగుతూనే ఉన్నది. థర్డ్ వరల్డ్ వార్ అనేది జరుగుతూనే ఉన్నది. అది ఇంకా ఉధృతమయ్యేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. ఇదే కనుక ఇలా కంటిన్యూ అయితే కనుక బహుశా అది వేరే పరిణామాలకు దారి తీసేటువంటి ప్రమాదం తప్పకుండా ఉన్నది. చైనా మరి ఈ రంగంలో దిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ఫాక్ట్ షీ జిన్పింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఒకవేళ రష్యా మీద కనుక డైరెక్ట్ గా వేరే శక్తులు దాడి చేస్తే మేము ఊరుకనే ఉండము అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకో విషయం మీరు సురేష్ జీని అడిగారు, నాకు తోచిన 2 ముక్కలు కూడా దాని గురించి చెప్తాను నేను. చెప్పండి. భారతదేశం ఆల్రెడీ మన స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పాం. మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ సమక్షంలో ఆయన మొహం మీదే చెప్పారు,
ఇది యుద్ధాల శకం కాదు అని చెప్పారు. సో అది మన స్టాండ్. ఓకే, యుద్ధాలు చేయకూడదు అన్నది మన స్టాండ్. మనం ఏ స్టాండ్ తీసుకోవాలి అంటే కనుక మన స్టాండ్ ఆల్రెడీ తీసుకున్నాం. యుద్ధం చేయకూడదు అని చెప్తున్నాం. యుద్ధం చేయకూడదు అని ఇద్దరికి చెప్తాం. ఈరోజు జెలెన్స్కీ అలాగే పుటిన్ ఇద్దరు కూడా మోదీ గారిని వాళ్ళ దేశానికి రమ్మని ఆహ్వానించిన విషయం మనకు తెలుసు. కాబట్టి మన స్టాండ్ చాలా క్లియర్. శాంతిని కోరుకుంటున్నాము. ఎప్పుడు కోరుకుంటున్నాం అంటే అగ్నిఫై ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కోరుకుంటున్నాం. ఎస్, మేము ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్తూనే మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదని కూడా మెసేజ్ ఇస్తున్నాం ప్రపంచానికి. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.